రైలు ప్రయాణం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామందికి రైల్లో ప్రయాణించడం అనేది ఒక సరదా. అందుకే కొంతమంది విఐపీలు కూడా విమానం ఎక్కే స్తోమత ఉన్నప్పటికీ రైలు ప్రయాణాన్నే ఇష్టపడతారు. కాబట్టి మన దేశ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కారు ఇండియన్ రైల్వే యొక్క రూపురేఖలను మార్చేందుకు పూర్తి సంసిద్ధతతో ఉంది. అధునాతన సౌకర్యాలతో కూడిన రైళ్లు, హైస్పీడ్ రైళ్లు అనతి కాలంలోనే మన దేశ పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వందే భారత్తో ఈ మార్పుకి నాంది పలికింది సర్కారు. కాగా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్తో మరో అడుగు ముందుకు పడనుంది. ఇప్పటి వరకు కేవలం అగ్రరాజ్యాలకే పరిమితమైన బుల్లెట్ రైళ్లు రానున్న రోజుల్లో భారత్లో కూడా మెరుపు వేగంతో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. భారతదేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పేరుతో తొలి బుల్లెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది ఇండియన్ రైల్వే. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వంతెనను కూడా దాదాపు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఫ్యూచర్ ఇండియన్ రైల్వే ఎలా ఉండబోతోంది అని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పొచ్చు. ఈ వీడియోకి కేంద్ర మంత్రి ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. తమ ప్రభుత్వం కలలను కాదు వాస్తవాలను సృష్టిస్తోంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మన దేశ ప్రధాని మోదీ 3వ దఫా పాలనలో బుల్లెట్ రైలు కోసం వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో తెలిపిన వివరాలను బట్టి చూస్తే ఈ బుల్లెట్ రైలు గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోనుంది. అలాగే ఇది కేవలం 2 గంటల సమయంలో 508 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నదులపై మొత్తం 24 వంతెనలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశంలోని తొలిసారి స్లాబ్ ట్రాక్ సిస్టమ్ భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు కూడా చేశారట. ఈ బుల్లెట్ రైలు వెళ్లే మార్గంలో మొత్తం 28 స్టీలు వంతెనలు, 7 స్వరంగాలు, సముద్ర గర్భంలో 7 కిలోమీటర్ల పొడవైన టెనెల్ ఉంటాయి. మొత్తంగా ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో అత్యాధునిక సదుపాయాలతో 12 రైల్వే స్టేషన్లు, ఎన్నో వింతలు, ఇంకెన్నో విశేషాలు ఉంటాయట. సుమారు 1.08 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొట్టమొదటి ట్రయల్ రన్ను 2026లో చేపట్టనున్నారని సమాచారం.